నీ కోసం. ఏంట్రా నీ గోలా? ఊరికే గోకమాకు, నాకు చికాకు ఉంది. రేయ్ ఆడు మందు కోసం గోకుతున్నాడు రా. అప్పుడే అయిపోయిందా? రే రక్తం రా. వీని ఇలానే వదిలేస్తే ఈ మందు నా రక్తం రెండు అయిపోయేలా ఉన్నాయిరా. నీకు ఇలా కదరా, చెప్తా. చెప్పు శంకరం. నువ్వు అర్జెంట్ గా ఇప్పుడు ఇంటికి వచ్చాయి. అలాగే, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురానా? ప్రాన్స్, ఫిష్, ఇంకా సిరంజు మందు తీసుకురా అర్జెంట్. సరే. ఓకే. సామ్రాజ్యం నువ్వు మరీ ఇంత ఫాస్టా? అది శంకరం పిలిచాడు కదా. ఏంటి శంకరం పిలిచావు? అర్జెంట్ గా వీడిని మనిషిని చెయ్యి. అది పనిచేస్తుందా? ఖచ్చితంగా. వీడి కోసం అన్ని జంతువుల మెడిసిన్స్ కలిపి మిక్స్ చేసి మరీ తీసుకొచ్చాను. అయితే వేసే, త్వరగా వేసే. ఓకే. ఓహో, నేను మారిపోయా, నేను మనిషినయ్యా, నేను మారిపోయా, నేను మనిషినయ్యా, నేను మారిపోయా. ఒక్క నిమిషం ఆగు. రే వీడు మారిపోయాడు రా. ఆహా, నువ్వు సూపర్ సామ్రాజ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీజు ఏమి ఇచ్చుకోమంటావు? నువ్వు టచ్ చేసావుగా, అది చాలు శంకరం. సామ్రాజ్యం. మరి నేను వెళ్తాను శంకరం. నేనే వెళ్తాను. శంకరం, మళ్ళీ ఏమైనా కావాలంటే చెప్పు, నేనున్నానని మాత్రం మర్చిపోకు. అరే చిన్నారావు, నువ్వు ఇప్పుడే ఆ సుజాత దగ్గర కుక్కలా వెళ్ళి, ఆగు మ్యాటర్ చెప్పలేదు, అది ఎలక్షన్ లో గెలవడానికి ఏం ప్లాన్లు వేస్తుందో నువ్వు పసిగట్టి చెప్పాలి. నువ్వు అర్జెంట్ గా గెట్ అవుట్, జంప్. సూపర్ రా మావా. ఓసే సుజాత, నీ గుట్టేంటో తెలుసుకుంటానే. ఆపరేషన్ ఆకర్షే ఈ సుజాత ప్లాన్. అంటే అమ్మాయి గారు అయస్కాంతం పెట్టి జనాల్ని గుండు సూదులు లాగినట్టు లాగేసుకోవడమేనా? కాదే, ఆ శంకరంగాడి మనుషుల్ని మన పార్టీలోకి లాగడం. ఈ ప్లాన్ పనిచేస్తుందని నమ్మకం అయితే నాకు లేదండి. మీరు నమ్మరు. ఏదో పుస్తకాలు తప్పితే వేరే ప్రపంచం తెలియదనుకుంటున్నారు నాకు. ఈ బుజ్జమ్మ బుర్ర ఉపయోగిస్తే ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ప్రపంచం దాకా అక్కర్లేదు కానీ ముందు ఆ పార్టీలోంచి మన పార్టీలోకి వచ్చేవాళ్ళు ఎవరో చెప్పండి. ఒక్క నిమిషం. రే, బయట ఉన్నాడు కదా, వాళ్ళ లోపల తీసుకురాపో. సరే అమ్మాయి గారు. అబ్బా, ఆ బయట ఉన్న వాళ్ళు ఎవరు, లోపలికి వచ్చేది ఎవరు చెప్పండి. చూస్తావు కదా. నువ్వెళ్ళి దండం మీదున్న కండువు తీసుకురాపో. వీడేంటి ఇప్పుడు వచ్చాడు? ఈడి సంగతి మనకెందుకని ఆ వచ్చేది ఎవరో చెప్పండి. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. వెయిట్ అండ్ సీ. నువ్వు వెళ్ళి కండువ తీసుకురా. అలాగేనమ్మా. Hatay Dombay, banana babasay. Hatay Dombay, banana babasay.
తతై తోం తై భరనా భవసై తతై తోం తై భరనా భవసై భవసై ఈ పీకే బాబా ఇక నుండి మనవాడు. మనం గెలవడం కోసం ఆ శంకరంగాడు ఓడిపోవడం కోసం పని చేస్తాడు. అవును బాణం, సుజాత గారు చెప్పింది నిజం. సుజాతమ్మ ఊరిని అభివృద్ధి చేస్తానంటే పార్టీలో చేరా. సుజాతమ్మకి జై! సుజాతమ్మకి జై! సుజాతమ్మకి జై! ఈ విషయం అర్జెంటుగా శంకరానికి చెప్పాలి. సుజాతమ్మకి జై! సుజాతమ్మకి జై! సుజాతమ్మకి జై! అమ్మాయి గారు, ఉమ్, మీరు జై కొట్టకపోతే నన్ను కొడతారని కొట్టాను కానండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది మన పార్టీలోకి వచ్చే ఉపయోగం ఉంటదండి? ఆ శంకరంగాడు జనాలనే మాయ చేసి పడేస్తాడు. అప్పుడు మీరేం చేస్తారండి? ఇట్రా బాణం. నేను రానా? శబాష్. ఆ జనాలే రేపటి రోజున ఆ శంకరంగాడిని తరిమి తరిమి కొడతారు. చూస్తూ ఉండు బాణం. సరిగ్గా బాను, ఒకవేళ నీ పిల్లం పార్టీలోకి ఆహ్వానిస్తే వెళ్ళిపోతావా బానం? మాట్లాడండి బానం, పార్టీలోకి వెళ్ళిపోతావా? నేను ఎలక్షన్ అయ్యే వరకు నన్ను ఎక్కడికి పిలిచినా ఎల్లను కాక ఎల్లను. వెళ్తే ఊళ్ళో మంచినీళ్ళ బావిలో తేలే మొదటి సవ నీదే అవుతుంది. నువ్వు చచ్చిన తర్వాత కూడా జనం నిన్ను బండబూతులు తిట్టుకుంటూనే ఉంటారు. అదేంటి అమ్మాయి గారు అంత మాట అనేసారు? నేను వెళ్ళని చెప్పాను కదా, నేను వెళ్ళను. ఈ వలసలు ఇంతటితో ఆగవు. చూస్తూ ఉండండి. నో! ఆ పీకే బాబా గారు ఇంత నమ్మక ద్రోహం చేస్తాడా? మామ వాడు ఫోనే కాదు, వాడు కూడా నిల్చుమే. దాని పేరు ఆపరేషన్ ఆకర్షణ. అరే ఏమైనా సుజాత్ గేట్రమ్మా, పాలిటిక్స్ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఈ విషయంలో ఏమైనా నువ్వు వీకేరా? ఏంట్రమ్మా అలా చూస్తున్నా? రేయ్, నిజం చెప్పండి, మీరు కూడా ఆ సుజాత పార్టీలో చేరిపారా? లేకపోతే నేను చిన్నారావును అక్కడ పంపించినట్టు అది మిమ్మల్ని ఇక్కడికి పంపించిందా? అరే మావా, మమ్మల్ని అనుమానిస్తున్నావా? మావా, ఆకాశం ఏనాటిదో మన ఫ్రెండ్షిప్ కూడా ఆనాటిదే మావా. ఆకాశం ఏనాటిది కదరా, అనురాగం అనుకుంటా. నోరు మీద నువ్వు నీ కరెక్షన్ దోస్తు మేరా దోస్త్ తూ హే మేరే జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం, గుండ మామిడి కొమ్మ మీద. రేయ్ ఆపండ్రా, టెస్ట్ చేశానంతే. అరే ఎన్ని ఆపరేషన్ ఆకర్షలు వచ్చినా నిన్ను వదిలి మేము వెళ్ళంరా. అవునరా, కావాలంటే ఈ తాగుబోతుడు మీద. ఒసేయ్ సుజాత, ఎలక్షన్ లో గెలవలేనన్న భయంతో నా వైపు ఉన్న వాళ్ళని నీ వైపు తిప్పుకుంటావా? చూస్తా. చూడడం కాదురా మావా, ముందు సుజాత పార్టీలో నుంచి వాళ్ళే ఎంతమంది మన పార్టీలోకి వస్తారో ఆలోచించు. చించుతా చించుతా, అది చించుతా చించుతా. రేయ్ సరికట్టు. బాణం, అక్కడేం జరుగుతుందో నీకేమైనా ఐడియా ఉందా? ఉయ్యాల కడుతున్నారేంట్రా? రేయ్ అయిందా? ఓకే రెడీ బా. నీకు తెలియంది ఏముంది అమ్మాయి గారు? ఆ శంకరంగాడు జనాల్ని రకరకాలుగా మోసం చేస్తాడు. అందులో ఇదేం మాయో? అమ్మాయి గారు మీరు ఊ అనండి, సూత్ రెడీగా ఉంది, పొడి చేస్తాను. నేను చెప్తానన్నానుగా, నువ్వు ఆగరా. ఓకేరా మామ. ఏంటి శంకరం ఇదంతా? చెప్తాను చెప్తాను. రేయ్ రెడీ కదా? రెడీ బా. చూడండి, రండి, ఊగండి. ఏంట్రా మైక్ లో ఊరందరినీ అని పిలిచినా ఇంకా ఎవరు రావట్లేదేంట్రా? నువ్వు ఉండరా చెప్తాను. అనుమానం వద్దమ్మా, రండి, వచ్చి ఉయ్యాలు ఊగండి. పెళ్లిగాని అమ్మాయిలకి మంచి మొగుళ్ళు వస్తారు, పెళ్ళైన ఆంటీలకి మంచి పిల్లలు పుడతారు. ఏం లేదు, ఈ శివరాత్రి సందర్భంగా ఈ శంకరం మీకోసం ఉయ్యాల ఊగే ఏర్పాట్లు చేశాడు. ఈ ఉయ్యాల ఊగితే పెళ్లిగాని అమ్మాయిలకి మంచి మొగుళ్ళు వస్తారు.
పెళ్ళైన ఆంటీలకి మంచి పిల్లలు పుడతారు. ఒరవరు సచ్చినోళ్ళారా, శివరాత్రి రోజు ఎవరైనా ఉయ్యాలు ఊగుతారా? అట్లా తది రోజు ఊగుతారు. మీ మొహాల్ మండ, అది కూడా తెలియదా? ఎవరా మీకు చెప్పింది? పైగా శివరాత్రి రోజు ఉపాసం ఉంటారు గాని పైగా స్వీట్లు పెడతారా? మీ మొహాలు మండ, మీరు నాశనమై పోను. మీ మొహాల్ మండ ఎవరా మీకు చెప్పింది? హలో హలో వస్తున్నాను. సెంటిమెంట్ తో కొట్టు లేడీస్ ఓట్లు పడతాయి అన్నావు, చివరికి రివర్స్ అయ్యి నాకు డిప్ప పగిలేదు. చెత్తనా ఉయ్యాలకి ఉపవాసానికి తేడా తెలియనోడికి రేపు పొద్దున ఓట్లేసి గెలిపిస్తే ఊరంతా ఉపవాసం ఉండాల్సిందే. అవునా కాదా చెప్పండి. అవును. సరే కానీ మరి గోకుడు బాబా ఊళ్ళోకి వచ్చాడంట, ఆశ్రమం దగ్గర ఉన్నారంట. పదండి వెళ్దాం. పదండి పదండి. రేయ్, టైంకి వచ్చాడురా గోకుడు బాబా గాడు. వాణ్ణి తన్ని తిక్క కుదిరిస్తే అప్పుడుంటుందిరా ఆపరేషన్ ఆకర్షణ. మనం ఆడుకుంది కదా, అక్కడ చెప్తాను పద. ఏం పర్వాలేదు, పదండ్రా బాను. పదండమ్మా. మా బాబా వస్తే సుజాత గతుక్కుమనాలి గాని అంత కాన్ఫిడెంట్ గా ఉందేంట్రా? దాని మొహం ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి ఉంటుంది, తింగర్ది కదా. పద చెప్తా. కూర్చోండి బాబా. ఏంట్రా పీకే గాడు ఇంతకు తెగించాడు? ఇప్పుడెళ్ళి నేను గోకుడు బాబా గారు విగ్గు పీక్తాను, సుజాత బండారం బయట పెట్టమని చెప్తాను. అప్పుడు కేల్కత్తాను, దుకాణం బంద్. పద. నమస్కారం బాబాగారు. నమస్కారం. ఏమ్మా కులాసానా? నాన్నగారు ఊరెళ్ళారట? అవును బాబాగారు. పద. ఏం బాబా, మౌనవ్రతం పూర్తయిందా? అయితేనే కదా మూర్ఖ మాట్లాడేది. బాబా మర్యాదగా మాట్లాడు. బాబా గారు మీకు పాదాభివందనం. చిచి, ఏంటి బొచ్చు? అదేంటి బాబా, అది మీదే కదా. అవును బాబా, మీరు శంకరానికి ఇచ్చారట. శంకరం వేలం వేసి ఇది 20 లక్షలకు అమ్మాడు. మీ మీద అభిమానంతో నేనే తీసుకున్నాను. అవును బాబా, చాలా గ్రాండ్ గా మీటింగ్ పెట్టి మరీ వేలం వేశాడు. ఇది విగ్గే. బాబా నెత్తి మీద ఉండేది కూడా విగ్గే. చూసారా భక్తులారా, బాబా బొచ్చు టోపీ పెట్టుకొని ప్రజలకి కుచ్చు టోపీ ఎలా పెడుతున్నాడో ఇప్పటికైనా తెలుసుకోండి. నేను నీకు నా తలనీలాలు ఇవ్వడమేంట్రా? బాబా మర్యాదగా మాట్లాడమని చెప్పా. భక్తులారా, విగ్ అయితే ఊడొస్తుంది, అవునా కాదా? అవును 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 అవును. ఇప్పుడు నీది విగ్గు కాదంటావు, అంతేగా బాబా? నాయనా పీకే, ఒక్కసారి పీకు నాయనా. బాబు పీకే, నువ్వు ఎంత పీకినా రాదు కానీ బాబా నేనొక్కసారి పీకనా? ఆనందంగా వచ్చి పీకు నాయనా.
ఒరే శంకరం, నువ్వు నాతో పెట్టుకోకురో. నీ బాబే నాకు భక్తుడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? మోసం దగా శంకరం అన్యాయంగా నా దగ్గర 20 లక్షలు తీసుకున్నాడు. అంతా మోసం, దరిద్రుడా, కింజాల మెదవ. అంతా మోసం మోసం అంతా మోసం. ఆగండి ఆగండి ఆగండి, ఆవేశం పనికిరాదు. పాపం ఏదో డబ్బు అవసరం ఉండుంటుంది, కక్కుర్తి పడ్డాడు. బాబాలకు నమస్కారం. నా పేరు గోవిందు. నేను ఎలక్షన్ ఆఫీసర్ని. రేపు పోటీ చేయాలనుకునే వాళ్ళు నామినేషన్లు వేయొచ్చు. నమస్కారం, వస్తాను. చూసారా, ఈ ఎన్నికల్లో నిలబడే వారి వెనక ఎవరెవరున్నారో వారిని చూసి ఓటేయండి. మీకే అమ్మాయి గారు, మా ఓట్లు మీకే అమ్మాయి గారు. మీకే అమ్మాయి గారు, మా ఓట్లు మీకే అమ్మాయి గారు. మా ఇంట్లో వాళ్ళ ఓట్లు మీకే, మీకే అమ్మాయి గారు. నా సోదరులు, ఈ ఊరి యువకులు మా పార్టీలో చేరినందుకు వారికి కృతజ్ఞతలు. సుజాతమ్మ గారికి జై! సుజాతమ్మ గారికి సుజాతమ్మ గారికి సుజాతమ్మ గారికి సుజాతమ్మ గారికి. సుజాత, ఇప్పుడు గెలిచానని సంబరపడకే. దెబ్బతిన్న పులిలా నీ అంతు చూస్తా. మోసం, దగ, కుట్ర, రాజకీయాల్లో ఓనామాలు కూడా రావనుకున్నాను, కానీ దానికి పంగనామాలు పెట్టడం కూడా వచ్చని ఇప్పుడే తెలిసింది. అవునక్క, ఇంతకీ నీ బ్రాండ్ ఏంటే? చిచ్చి, ఇది ముందుగా తమ్ముడు, కూల్ డ్రింక్. నేనేదో నీ కంపెనీ ఇద్దామని తెచ్చుకున్నాను. నీ పోయమంటావా? వద్దులక్క. నీకేమైంది? ఏమైందక్క? ఆ గోగుడు బాబా విషయంలో మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అంటారు తమ్ముడు. నువ్వేం బాధపడక్క, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఏంటి నాలాగా? ఏంటి శంకరం, తొక్క తోటకూర అని ఏవేవో డైలాగులు కొట్టావు, నాపై గెలుస్తానని ఛాలెంజ్ కూడా చేసావు. ఇప్పుడేమైంది? నీ వాళ్ళంతా నా వాళ్ళయ్యారు. రేపు కమలక్క, ఎల్లుండి నువ్వు కూడా నా వాడివైపోతావు. వలసలతో మురిసిపోకే. కమలక్కకి రేపు ఓట్లు వరదల్లా వచ్చేస్తాయి. ఆ వరదల్లో కొట్టుకుపోతావు, చూసుకో. నీ తరం కాదు శంకరం, చూస్తూ ఉండు. ఏంటే చూసేది? గోంగూర పచ్చడి. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళంతటి వాళ్ళే నా దగ్గరికి వచ్చేటట్టు చేసి చూపిస్తాను, చూడు. అరే పోరా. ఆ, ఇదిగో కమలక్క, నువ్వు బాగా ఆలోచించుకో. ఈ తమ్ముడు గాడితో ఉంటే నీ పరువు పోవడం ఖాయం. రే శంకరం, ఎక్కువ తాక్కమ్మా. మత్తులో ఉండిపోతే నా గెలుపు చూడలేదు. వస్తా. పోవే. నిజంగా దీన్ని ఎవడ చేసుకుంటాడో గాని శంకరం అక్క సర్వనాశనం అయిపోతాడ్రా. అది అసలు తమ్ముడు, ఈ గొడవ లేకపోతే మీ ఇద్దరిది ముచ్చటేం చెంటానుకో. చంపుతా నిన్ను. ఏదో మాట రాసి కన్నా లేరా, కూర్చో. తమ్ముడు, ఏదైనప్పటికీ తమ్ముడు, ఈ గొడవలు లేకపోతే మీ ఇద్దరిది ముచ్చటేం చెంటారు తమ్ముడు. తాగిందంతా దిగిపోయింది. తమ్ముడు సారీ, మళ్ళీ తాగు, ఊరికే అన్నా.
హలో సుకుమారి, ఏముంది? ఇప్పుడే భోంచేసి వెన్నెల్లో చల్లగాలికి పడుకుందామని ఇలా బయటకు వచ్చాను. ఎలక్షన్లు కాగానే వచ్చేస్తానులే. బాబుగాడిని స్కూల్కి వెళ్ళమను. పాప జాగ్రత్త. ఏంటి, నేనేదో పరాయి రాష్ట్రానికి వచ్చినట్టు నీదో పెద్ద గొడవ. సరే సరే, తర్వాత మాట్లాడతానులే. ఇలా పల్లెటూరులో ఈ వెన్నెల్లో ఈ చల్లగాల్లో పడుకొని ఎన్ని రోజులైందో ఏమో. ఎవరు నువ్వు? ఎవరంటే మాట్లాడవి? శంకరం, నువ్వా? భయపడి చచ్చానయ్యా. ఏంటి ఇంత రాత్రి వచ్చావు? ఏముందండి, సుకుమారి గారు బెంగ పెట్టుకుంటూ ఉంటారు. ఊరికి వెళ్ళకపోయారా? డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. సరే, గారిది గుడ్డేం కాదు, అంత సిన్సియారిటీ ఏమొద్దు కానీ బయలుదేరు. తాగావా? నువ్వు తాగుతావా? అలవాట్లేదు. నాకు అసలు మొహమాటమే లేదు. అందుకే నీకు మాట చెప్తా విను. ఏంటది? పొద్దున్నే 6 గంటకి రైల్వే స్టేషన్కి వెళ్ళు. అక్కడ విశాఖపట్నం రైలు ఉంటుంది. నేను వెళ్ళను. అయినా నా ఫ్యామిలీ సంగతి నీకెందుకు? ఎందుకంటే రేపు ఎలక్షన్ జరిగితే నీ ఫ్యామిలీ ఉండదు కాబట్టి.